డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ యూస్ చేసి పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో వెల్కమ్ టు డే 6 ఆఫ్ 30-day క్యాన్వా సిరీస్. సో మనం టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్ క్లిక్ చేశాక యాడ్ ఏ హెడ్డింగ్లో నేను బిగిన్ అనేది టైప్ చేశాను. ఇక్కడ పైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ కనిపిస్తాయి. సో నేను ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ ఫాంట్ తర్వాత నేను సబ్ హెడ్డింగ్ అనేది క్లిక్ చేసి అక్కడ ఎనీవేర్ అనేది టైప్ చేశాను. ఈ ఎనీవేర్ అనే దానికి కూడా నేను ఫాంట్ మార్చాలనుకుంటున్నా. దానికి మూన్ టైమ్ అనే ఫాంట్ ఇచ్చాను. సో ఈ టెక్స్ట్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా, ఫాంట్ అది పెంచి. సో ఫాంట్ పెంచాక నేను మిడిల్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మిడిల్కి మార్చుకున్నా. నెక్స్ట్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మార్చాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది లైట్ పింక్ షేడ్లో నేను ఇచ్చాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వగానే ఈ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఎనీవేర్ అనే టెక్స్ట్కి కలర్ మారుద్దాం అనుకుంటున్నా. సో రెడ్ కలర్ నేను ఇచ్చుకున్నా అండ్ ఆ టెక్స్ట్ కలర్ కూడా మారింది. నెక్స్ట్ ఏంటంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఎలిమెంట్స్లో షేప్ అనేది క్లిక్ చేస్తే ఇలాంటి ఐకాన్స్ అనేవి కనిపిస్తాయి. సో నేను ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్నా. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకి ఎంత సైజులో బటన్ అనేది కావాలనుకుంటే అంత సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను దీనికి మళ్ళీ రెడ్ కలర్ నుంచి గ్రేకి మార్చా. అండ్ నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్లో కిందకి స్క్రోల్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫాల్ట్ టెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఈ హజిల్ అనే దాన్ని క్లిక్ చేసి నేను అందులో ఉన్న టెక్స్ట్ మారుస్తున్నా, బ్యూటీ విత్ స్కిల్ అని. అండ్ ఆ టెక్స్ట్ నేను అడ్జస్ట్ చేసి ఫాంట్ సైజ్ నెక్స్ట్ ఫాంట్ని అడ్జస్ట్ చేసి దాన్ని ఆ బటన్ మీద పెడుతున్నా. నెక్స్ట్ ఆ టెక్స్ట్ ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి ఆ టెక్స్ట్ కలర్ అనేది వైట్లోకి మార్చాను. వైట్లోకి మార్చినా అక్కడ అంత కలర్ఫుల్గా లేదు కాబట్టి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లో షాడో అనేది క్లిక్ చేశాను. ఎప్పుడైతే షాడో అనేది క్లిక్ చేశానో ఇక్కడ డీప్ కలర్ అనేది వచ్చింది మనకి. నెక్స్ట్ ఏంటంటే అది ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి నేను @ అనేది ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి @ బ్యూటీ విత్ స్కిల్ అనేది ఇచ్చుకున్నా. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో చేయండి.